హాయ్ హలో నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. ఈ వీకెండ్లోనైతే ఫ్రెండ్స్ అందరూ కుక్ చేసుకొని సరదాగా ఒక రోజంతా గడుపుదామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా ఫ్రెండ్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ మధ్య అయితే సమ్మర్ అయినా కూడా వర్షాలు అయితే తెగపడుతున్నాయి హైదరాబాద్లో. సో వర్షానికి ఎక్కడ దొరికిపోతాను అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను నేను. బట్ లక్కీగా ఎక్కడ దొరకలేదు. సో వెదర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. చూసారా, కూల్ క్లైమేట్. సో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అనమాట నేనైతే క్లైమేట్ని. ఈ క్లైమేట్ చూడగానే నాకైతే ఒకే ఒక్క సాంగ్ మైండ్లో రన్ అవుతుంది. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఇక్కడ ఏరియా మాత్రం కిరాక్ ఉంది. తీసుకుంటే ఇల్లు ఎలాంటి ఏరియాలో తీసుకోవాలనిపించింది. అంత ప్లెజెంట్గా ఉంది. ఎన్విరాన్మెంట్ మాత్రం ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ అండ్ తట్టు మార్కెట్కి అవన్నిటికీ నియర్ అండ్ రోడ్ సైడే. సో వచ్చి రాగానే ఇద్దరు ఆడవాళ్ళు ఇంకా ముచ్చట్లు స్టార్ట్ చేశారు. సో ఏం చేయాలో తెలియక నేను అక్కడ కూర్చొని అలాగా మా ఫ్రెండ్ వాళ్ళ పాప గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. సో మేము ఇంకా లేట్ చేయకుండా వంటలు అయితే స్టార్ట్ చేసేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నాం అనమాట. సో తినైతే చెఫ్లా కట్ చేస్తుంది. చూడండి, చేతిలోనే పెట్టుకొని కట్ చేసేస్తుంది లైక్ ఉల్లిపాయలు అవన్నీ. సో నాకైతే అలా రాదు. నేనైతే బల్ల మీద లేదా గచ్చు మీద పెట్టి కట్ చేస్తుంటాను అనమాట. ఎవరైతే నన్ను ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికే వచ్చాం అనమాట. సో తను కూడా యూట్యూబరే. తన ఛానల్లో కూడా మంచి మంచి వ్లాగ్స్ అండ్ కంటెంట్ ని పోస్ట్ చేస్తుంటది. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఏం చేస్తున్నావు? పన్నీర్ కర్రీయా? ఓకే అమ్మా. సో ఒకవైపు అయితే మా ఫ్రెండ్స్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు, ఇంకోవైపు అయితే ఇంకా వంట స్టార్ట్ చేసాను, ఇంకా లేట్ అవుతుందని చెప్పి. ఇలా వీడియో క్యాప్చర్ చేస్తున్నట్టు మా ఫ్రెండ్కి అయితే తెలియదు. సో జస్ట్ వెయిట్ ఫర్ హర్ రియాక్షన్. ఇలాంటి మూమెంట్స్ కదా క్యాప్చర్ చేయాలి అనిపించింది ఆ రియాక్షన్ తర్వాత. అండ్ ఈ హడావిడి ఇలా జరుగుతున్నప్పుడు నా బ్యాక్ సైడ్ ఇంకో రియాక్షన్ కూడా వచ్చిందనమాట. సో ఆ రియాక్షన్ కూడా చూడండి ఒకసారి. ఇది నేను ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు కనిపించిన రియాక్షన్ అనమాట. సో ఆ రియాక్షన్ చూసాక నాకైతే నవ్వు ఆగలేదు. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా బ్యాక్గ్రౌండ్లోని మ్యూజిక్ వింటూ ముచ్చట్లు వేసుకుంటూ ఫ్రెండ్స్తో ఇలా కుకింగ్ చేస్తుంటే. ఇలాంటి మెమరీస్ కూడా చాలా రేర్గా మనం క్రియేట్ చేయగలం. ఎందుకంటే అనుకున్న ప్రతిసారి అవ్వదు. అనుకున్నప్పుడు మాత్రం ఎలాగైనా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ మేమందరం ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ మీటప్స్ రెగ్యులర్గా ఇలా ప్లాన్ చేసి మెమరీస్ క్రియేట్ చేయడానికి అవుతుంది. బట్ ఎవ్రీడే ఇస్ నాట్ ద సేమ్, రైట్? సో ఇట్స్ హార్డ్ టు హియర్ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక ఫ్రెండ్కి మ్యారేజ్ అయిపోయి వేరే సిటీకి, ఇంకో ఫ్రెండ్ జాబ్ కోసం అని చెప్పి డిఫరెంట్ సిటీకి వెళ్ళిపోవచ్చు. సో ఇలా ప్రయారిటీస్ అయితే చేంజ్ అవుతాయి బట్ ద బాండ్ విల్ రిమైన్ సేమ్. సో మళ్ళీ ఇలాంటి మెమరీస్ అండ్ ఇలాంటి డైలీ మీటప్స్ అయితే క్రియేట్ చేయలేము. ఎవరి లైఫ్స్తో వాళ్ళు బిజీ అయిపోతారు కాబట్టి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వీలైనంత వరకు ఎంజాయ్ చేయండి. ఉన్నది ఒకటే జిందగీ. ఎంజాయ్ చేయమన్నాను కదని చెప్పి ఓన్లీ బలాదూరులు తిరగడం, చిల్లర ఆశలు వేయడం కాదమ్మా. సో మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోండి. ఆ సెట్ చేసుకున్న లైఫ్లో ఇలాంటి మంచి ఫ్రెండ్స్తో చిల్ అవ్వండి. సో మాటలో పడి మేమేం కుక్ చేస్తున్నాం చెప్పలేదు కదా. సో మష్రూమ్ కర్రీ అనుకున్నాం అనమాట స్టార్టింగ్లో. బట్ ముందు రోజు మాకు ఆఫీస్లో పాట్లక్ అయింది. సో అక్కడైతే మష్రూమ్ కర్రీ అండ్ మష్రూమ్ రిలేటెడ్ ఫుడ్ అయితే తిన్నాం మేము. సో అందుకనే మష్రూమ్ కాస్త మేము రిప్లేస్ చేసి పన్నీర్ చేస్తున్నాం అనమాట. ఇవాళ లంచ్లోకి పన్నీర్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, పప్పు, ఆలూ కుర్మా, దాల్ రైస్లోకి అండ్ కర్డ్ రైస్లోకి ఒడియాలు ఇంకా పెరుగు మిరపకాయలు అయితే వేగించామన్నమాట. ఇన్నున్నాక లాస్ట్లో ఒక స్వీట్ ఉండకపోతే ఎలాగా. సో మా ఫ్రెండ్ అయితే కీర్ అయితే తయారు చేసింది. చాలా బాగుంది స్వీట్ అయితే. మేము యాక్చువల్గా ఇలా ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే మాకు ఆ స్వీట్తోనే వెల్కమ్ చేసింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా నేను సైడ్ సర్వింగ్ కింద బగారా రైస్ ఆర్ బిర్యానీకి జనరల్గా అందరూ ఉల్లిపాయ చట్నీ ఆర్ పెరుగు చట్నీ చేస్తుంటారు. సో నేను దాన్ని రిప్లేస్ చేసి సలాడ్ చేశాను. సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందుగా ఉల్లిపాయని సన్నగా ఈనెలు కోయండి. ఈనెలు కోసాక దాంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం అండ్ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. వీలైతే మూత పెట్టి షేక్ చేయండి. షేక్ చేయడం వల్ల ఏంటంటే బాగా కలుస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పుల్లగా కారంగా ఉంటుంది అనమాట. సో బగారా రైస్ ఆర్ బిర్యానీకి సైడ్ సర్వింగ్ కింద చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. మేము ఇక్కడ వంట చేస్తుంటే మా ఫ్రెండ్ ఇంకా జోష్ పెంచుదామని చెప్పి మంచి పాటలు పెట్టాడు అనమాట. మీరు కూడా వినండి ఆ సాంగ్.
వచ్చింది మధ్య వచ్చింది అప్పుడే. సో ఇలాంటి పాటలు వింటూ వర్క్ చేస్తుంటే ఇంకా జోష్ పెరుగుతుంది అనమాట. సో ఈ జోష్ సరిపోదు అన్నట్టు ఇంకొంచెం జోష్ పెంచుదామని చెప్పి అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చిందనమాట. సో తనతో ఆడుకుందాం అనుకున్నాను, బట్ స్టార్టింగ్లోనైతే చాలా భయపడిపోయింది అనమాట. మమ్మల్ని కొత్తగా చూసింది కదా. సో రాను అలాగే అలవాటు అయింది. అండ్ మేము కూడా ఆడుకున్నాం కొంచెంసేపు వాటర్తోనే. ఇందాకలో ఒక సైడ్ సర్వింగ్ కింద చెప్పాను కదా, ఒక సలాడ్ చేశానని చెప్పి. సో దానికి వచ్చిన రివ్యూ ఇదేనా. వాళ్ళు కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారు, బాగుందని చెప్పారు అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఆ సలాడ్ ఏదైతే నేను చేశానో అది చూడండి ఎలా షేక్ చేస్తున్నానో. అలా షేక్ చేయండి, ఎందుకంటే మంచిగా కలుస్తుంది. నార్మల్ కలిపితే అంతగా పట్టకపోవచ్చు. సో ఇలా మూత పెట్టి షేక్ చేస్తే ఇంకా బాగా కలుస్తుంది, కమ్మగా ఉంటుంది అనమాట. సో వంట అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. 1 hourలోనే కంప్లీట్ అయిపోయింది. ఏదైతే ఐటమ్స్ ఇందాక చెప్పానో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట 1 hourలోనే. ఫస్ట్ అయితే ఇన్ని ఐటమ్స్ చూసిన తర్వాత నాకు ముందే కడుపు నిండిపోద్ది. ఎందుకంటే జనరల్గా అన్ని ఐటమ్స్ చూసి అన్నీ తినేయాలని చెప్పి ఏది తినకుండా అయిపోతుంది. సో ఈసారి మాత్రం అన్ని ఐటమ్స్ కొంచెం పెట్టుకొని మొత్తం అయితే కడుపు ఫుల్గానే తిన్నాను. అందరం కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కడుపుబ్బా ఫుల్గా తిన్నాం. తిన్నది అరిగేదాకా హోమ్ టూర్ చేస్తూ టెర్రస్ దగ్గర ఆగి అక్కడ చిన్న ఫన్ చేసాం. వాళ్ళ ఇంటికి వచ్చిన అక్కడతో ఆగకుండా బోర్ కొట్టుకుండా ఉండడానికి అని చెప్పి యూనో స్టార్ట్ చేసాం. దీంట్లో ఫన్ పార్ట్ ఏంటంటే మేము గేమ్లో నిమగ్నమైపోయి వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. లాస్ట్లో ర్యాండమ్గా వీడియో తీస్తే మా ఫ్రెండ్ ఏమంటుందో ఒకసారి వినండి మీరే. మరి ఇంత కలిగా వీడియో గురించి ఆడతారు అనుకోలేదు. ఓకే చాలు రెడీగా ఉంటాడు పట్టుకొని. నువ్వు తీసినప్పుడు లేదు, ఇది తీయాల్సింది. ఏ సిగ్గు మగలే సార్ రాలేదా? రాలేదు, ఇప్పుడు రాలేదు. రావట్లేదు. కలిపే అలాగే అలా లోపల దుబ్బేసాయి. అసలు పట్టలేదు మధ్యలో. ఎక్కువ కార్డ్స్ యూజ్ చేస్తున్నట్టు. కొన్ని అది ఒక సెట్ తీసి ఇప్పుడు ఫైనలీ అది ఒకటి ఇట్లా పెట్టి చెయ్యి, పర్లేదు చెయ్యి. పట్టుకోవడానికి రావట్లేదు. చాలు ఇంకా మొత్తం మళ్ళీ ఒరిజినల్ స్టేట్స్కి వచ్చేసి. సో ఇలా గడిచిందండి వీకెండ్. సో ఇలాంటి మెమరీస్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు, బట్ ఐ విల్ మిస్ దిస్ డే ఫర్ ష్యూర్.